నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టులకు వ్యతిరేకంగా కంది శ్రీనివాసరెడ్డి ధర్నా, రోడ్డుపై బైఠాయింపు, కేఎస్ఆర్ తో సహా పలువురు నాయకులు అరెస్ట్. సీజేపీతో ప్రతినిధులతో ముగిసిన కేంద్రం చర్చలు, ఆందోళనలు విరమిస్తున్నామని సీజేపీ ప్రకటన. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మిన్నంటిన విద్యార్థుల నినాదాలు. వేగంగా మారుతున్న ఢిల్లీ రాజకీయం, మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలకు హైకమాండ్ పిలుపు. ఇక సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరపున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. ఇక దాదాపు 2 గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని, 3 డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు. जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाई स्टेट्स में वो एफआईआर्स विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी. सरकार ने वो मांग को भी मान लिया है. साथ साथ ये जो विड्रॉल है वो शॉर्टली हो जाएगा. जो एफआईआर्स फाइल हो चुके हैं, जितना हमें लास्ट इंफॉर्मेशन के मुताबिक 15 से 20 एफआईआर्स दिल्ली में फाइल हुए हैं, वो सारे एफआईआर्स की कॉपी सरकार ने अश्योर किया है कि शॉर्टली हमारे साथ शेयर करेंगे. एंड जो कॉपीज है वो 3 से 4 दिन के अंदर इन एनी केस हमें मिल जाएगी. जो विड्रॉल है वो भी शॉर्टली सरकार ने अश्योर किया है कि विड्रॉ हो जाएंगी. साथ साथ इन्होंने ये भी हम लोगों ने एग्री किया है कि फ्यूचर में कोई भी एक्शन नहीं लिया जाएगा किसी भी प्रोटेस्टर के खिलाफ. एंड सीजेपी की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ. इसी चीज का अंडरस्टैंडिंग में हम लोगों ने सरकार के साथ एक ड्राफ्ट शेयर किया है. जो गारंटी है रिटन में, वो सरकार ने बोला है कि हमारे साथ वो ट्यूसडे तक शेयर करेंगे. हमें आशा है कि ट्यूसडे तक जो गारंटी है सरकार के तरफ से इन राइटिंग ये एफआईआर्स के बारे में और इन एनी फ्यूचर एक्शन के बारे में वो हमें मिल जाएगी कि सारे एफआईआर
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనలు ముగింపుకు వచ్చింది. విద్యార్థి ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో జంతర్ మంతర్ దగ్గర ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శోకసంద్రంలో ఉన్న విద్యార్థి లోకం తమ డిమాండ్ల నెరవేరడంతో అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకున్న తోటి విద్యార్థుల స్మారకార్థం విద్యార్థులంతా 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం కోటి చొప్పున పరిహారం అందించాలంటూ విద్యార్థి నాయకుడు దీప్కే డిమాండ్ చేశారు. इस सरकार में इस्तीफे नहीं होते। इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते झुकती है दुनिया, झुकाने वाला चाहिए। పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీకి రావాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. కీలక నేతలకు హైకమాండ్ పిలుపుతో రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్రం భారీ మార్పులకు సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణల దిశగా ఇది మొదటి అడుగు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులను అభినందించారు. దేశంలోని ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, తమ భవిష్యత్తును కాపాడేందుకు విధుల్లోకి వచ్చిన ధైర్యంగా పోరాడిన మీపై చాలా గర్వంగా ఉందంటూ కామెంట్ చేశారు. మీరు నిజమైన దేశభక్తులని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. Minister Dharmendra Pradhan's resignation is a huge step in rebuilding our education system. It's a symbolic step because he was a symbol, but it is still a big step. And I want to congratulate every single student, every single youngster who came out on the streets and fought for democracy, fought for the future of this country, and defended the Constitution. I'm proud of you. Well done. It's also a signal to other parts of society, farmers, laborers, poor people, anybody who this regime is attacking and oppressing. There is wisdom and courage in standing up. Daro mat, let's get rid of this regime that is attacking India, destroying our constitution, capturing all our institutions. Let me remind the government, there is still 2 demands outstanding. The first one, and most important one, anybody who has raised a finger on our students, beaten them, shot at them, has to be held accountable. People who've organized it, people who've implemented it, all have to be punished. And the final demand, that the Prime Minister of India, out of respect for the students of India, out of respect for the future of India, has to apologize to the students who were brutalized and attacked. Thank you. Jai Hind. Education Minister Dharmendra Pradhan's resignation is a huge step. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామతీర్థం, మరిచెట్లపాలెం, కంకర మిల్లల సమీపంలో గ్రానైట్ రాళ్ల లోడుతో వేగంగా వెళ్తున్న ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను చిమట గ్రామానికి చెందిన శివ, అతని తల్లి మలీష్పురిగా గుర్తించారు. సమాచారం అందుకున్న చేమకుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
మహబూబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అభిషేకాలు, విశేష అలంకరణలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. తొలి ఏకాదశి సందర్భంగా పలువురు భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామ స్మరణ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. हनुमान की ఈ యొక్క పరాభవన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ. ఇప్పటి నుండి 15 రోజులకోసారి పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి అంటే ఆ యొక్క నారాయణమూర్తి శయ్యాదివాసంలోకి వెళ్తారు 4 నెలలు. ఈ తొలి ఏకాదశి నుండి మనం చేసే పూజలు కూడా అన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఆ యొక్క స్వామివారు మనకు ప్రత్యక్షమవుతారు. అప్పటిదాకా మనం చేసే పూజలన్నీ కూడా అందుకుంటూ ఉంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భంగా మరిపుడు రంగుల రామాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాము. భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఆ యొక్క స్వామివారు ఎప్పుడు కూడా సదా భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఆ యొక్క ఆశీర్వాదం పొంది ధరిస్తున్నారు వచ్చిన భక్తులు కూడా. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణం 11 సార్లు, అలంకరణ, ప్రసాదాలు, అష్టోత్తర శతనామ పూజ ఉంటుంది. ఈ యొక్క పారాయణ సామూహిక పారాయణ తర్వాత பாய் எந்தூரடை பத்மநாபன் கையில் ஆய்போல் மின்னி வலம் வெல்போல் நின்றதிருந்து தாழாதே ஷாருங்குமத திறமலை போல் வாழவன் பெதாய் நாங்களும் మార్గై నిరా మగిందేలోరంబావాయ్. ఆ యొక్క వర్షంలో మేమందరూ కూడా గోపికలందరూ కూడా తడవాలి అని ఆ అమ్మవారు ఆ యొక్క పాశురంలో రచించింది. ఆ యొక్క పాశురాన్ని ఇక్కడ ఆలయానికి వచ్చేటప్పుడు గోపిలందరికీ కూడా నేర్పించాను, చేయమని కూడా చెప్పాను. ఆ వర్ణుడు కరుణిస్తాడు తప్పకుండా. ఆ రామచంద్ర స్వామి వారి సన్నిధిలో చెప్తున్నాను, తప్పకుండా వర్షాలు కురిచేట్టు చేస్తారు. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ఇవాళ ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే ఈరోజు విష్ణుమూర్తి శయన నిద్రలో పాల సముద్రంలో పడుకుంటాడు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. అది ఎట్లా యోగ నిద్రలో ఉంటాడనమాట. అయితే ఆ నిద్రపోతున్నట్టు కాదు, భక్తజనులు ఏమేమి పూజలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని. బాపట్ల జిల్లా చీరాల మండలంలో అక్రమ రేషన్ బియ్యం కలకలం రేపింది. జాండ్రపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న దాదాపు 60 బస్తాల రేషన్ బియ్యాన్ని వన్ టౌన్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇక బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు. ఈ బియ్యం జాండ్రపేటకు చెందిన సాంబా అనే వ్యక్తికి చెందిందిగా ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీని వెనుక ఉన్న మరికొందరి కోసం విచారణ వేగవంతం చేశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సివిల్ సప్లై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు చీరాల మండలం జాండ్రపేట హై స్కూల్ వెనుక పక్క
అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్నారని తెలిసి దానిని పట్టుకోవడం జరిగింది. ఈ వాహనం నందు 60 బస్తాలు తెల్ల గోతాలతో పీడీఎస్ రవాణా చేస్తున్నారు. దీన్ని రవాణా చేస్తుంది కొడాలి సాంబశివరావు అనేవారు. ఈ బియ్యమును ఒంగోలు తీసుకెళ్తున్నట్టుగా మాకు వచ్చిన సమాచారము వారు వాటిగా తెలియజేశారు. ఈ బియ్యమును పట్టుకొని క్రిమినల్ కేసు 6 కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ బియ్యం పోలీస్ స్టేషన్లో హ్యాండ్ చేస్తున్నాము. దీన్ని కస్టడీ నిమిషం పక్కన సమీప టైలర్కి అప్పగిస్తాము. దీనిపై ఇట్లా క్రిమినల్ కేసు 6తో పాటుగా ఇంకా అక్రమాలు పాల్పడితే ఫిర్యాదు కూడా పెట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూల విగ్రహానికి పంచామృత అభిషేకాలు, తులసి అర్చన, తామరపూల కుంకుమార్చనలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఇక దాదాపు 1000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన ఈ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం అని ఆలయ పూజారి బిర్నంది నరసింహాచారి తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో, చైర్మన్, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. మన కోరుట్ల పట్టణంలో దాదాపు 10 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఇవాళ తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, తులసి అర్చన, అదేవిధంగా తామరపూల అర్చనతో సహా స్వామివారికి కుంకుమార్చన కూడా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం కూడా జరిగింది. మన కోరికలో వెలిసినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై వెలుస్తూ ఉన్నాడు. ఈ ఏకాదశిని పురస్కరించుకొని విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటూ వారి కోరికలను చెప్పుకుంటున్నారు. వారి కోరికలు అన్ని నెరవేరాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఏకాదశి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు దర్శనానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలాగా అన్ని రకాల ముందస్తు చర్యలు పూర్తి చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువు కాలనీలో ఏకలవ్య జయంతి నిర్వహించారు. ఎరుకుల కుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దొరబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరలక్ష్మి హాజరయ్యారు. ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏకలవ్యుడి పోరాట పటిమను, జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. విద్యలో అన్నింటిలోనే ఆరితేరిన వ్యక్తిగా ఏకలవ్యుని మనం అందరూ కూడా తెలుసున్న వ్యక్తిగా ఈ రోజున ఆ విగ్రహానికి పూలమాల వేసే అవకాశం గౌరవ శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఎస్టీ సోదరులందరూ కూడా ఏర్పాటు చేసి నాగేశ్వరరావు గారు అనే టీం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని రామ వెంకటరమణ గారు అందరూ కలిపి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం, దాంట్లో మా జనసేన టౌన్ అధ్యక్షురాలు లక్ష్మి గారు, ఇంకా ఇతర నాయకులు పాలిపిల్లి రాంబాబు గారు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి మేము అందరూ కూడా రావడం, ఏదైతే ఏకలవ్యుడి విగ్రహాన్ని గౌరవించుకున్న గాలిలను చేసే కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం మా అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే ఈ ఎస్టీ సోదరులందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. వారికి ఏ సమస్య ఉన్నా
మేము ఉన్నాము అనే దిశగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అన్ని వర్ణాలకి అన్ని కులాలకి ఒక కులానికి సంబంధించి కాకుండా అన్ని కులాలని కూడా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎస్టీ కులాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతో చూడాలనే దృక్పథంతో నేను ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయింది వారితో మాట్లాడటం జరిగింది. అంటే వేరే కార్యక్రమాల మీద ఆ రకంగా ప్రతి నిత్యం కూడా నియోజకవర్గం మీద కంప్లీట్ అవగాహనతోటి ఇప్పుడే పొద్దుట నాతో మాట్లాడడం జరిగింది. నీరు అందట్లేదని రైతులు బాధపడుతున్న సందర్భంలో దానికి కంప్లీట్ ఆయన అక్కడుండి మానిటరింగ్ చేస్తూ ఆయన భరోసా నాకు ఇందాక ఫోన్లో ఆయన ఇవ్వడం జరిగింది. అంతలా పాలవుతున్నటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర మధుసూదన్ గారి ద్వారా మళ్ళీ లైన్లోకి వచ్చి విషయాలంతా కూడా రైతులందరూ ఎవరో ఆందోళన చెందక్కర్లేదు, దాని మీద నేను మానిటరింగ్ చేస్తున్నాను, రైతులందరికీ కూడా వాటర్ వచ్చే విధంగా నేను చేస్తా ఉన్నాను, అటువంటి ఏ రకమైన ఇబ్బంది లేదు, రైతులు భరోసా కల్పించడం కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు నిత్యం విద్యలో మహబూబాబాద్ జిల్లా కురువిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే ఈ పండుగ సందర్భంగా వర్షాకాలపు జలాలతో స్వామివారికి అభిషేకం గావించారు. వేద మంత్రోచ్చరణలు, సహస్రనామ పారాయణం నడుమ స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, దివ్య ఆభరణాలతో రమణీయంగా అలంకరించారు. ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునే భక్తులు తారక మంత్ర జపంతో తరించిపోయారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం కురవి గ్రామం మండలం మహబూబాబాద్ జిల్లా లోపల వేంచేసినటువంటి స్వామివారు యావత్ తెలంగాణలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి భక్తుల చేత పూజలు అందుకున్నటువంటి యొక్క స్వామివారు మన యొక్క స్వామివారు. కాబట్టి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క అనుజ్ఞ చేత వర్షించినటువంటి యొక్క నూతన జలాలను తీసుకొని వచ్చి ఆ స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఈ అభిషేక భాగంలో మనం తెచ్చినటువంటి యొక్క నూతన జలాలను మనకు పండినటువంటి పంటను ఎట్లాగైతే స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తారో మొదటి భాగాన్ని, అలాగే మనకు వర్షించినటువంటి యొక్క నూతన జలాలను తీసుకొని వచ్చి అదే గంగగా సమస్త తీర్థాలుగా భావించి వాటిని అన్ని దేవతల యొక్క తీర్థాలను ఆ యొక్క తెచ్చినటువంటి యొక్క జలం లోపల నిక్షిప్తం చేసి ఆ వరుణుణ్ణి ఆరాధించి ఆయనకు జపమాచరించి ఆ తదనంతరం ఆ స్వామివారికి తృప్తికరంగా 11 రుద్రాలతో ఏకాదశ రుద్రం అంటారు. ఈ రుద్రాభిషేకం ఈ యొక్క ఏకాదశ రుద్ర వారాభిషేకాన్ని స్వామివారికి నిర్వహించిన పిదప ఆ స్వామివారికి అలంకారం చేసి స్వామివారికి మహా నైవేద్యాన్ని సమర్పించి ఆ తదనంతరం నీరాజన మంత్రపుష్పాదులు ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని వితరణ చేసి ఆ యొక్క పర్వదినాన్ని విశేషించి జరుపుకోవడం పరిపాటి. కాబట్టి ఈ సందర్భంలో ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినటువంటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతోంది. కాబట్టి భక్తులంతా కూడా చూసిన వాళ్లకు, చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు, చేయమని సలహా ఇచ్చినటువంటి యొక్క వాళ్లకు కూడా ఈ యొక్క ఫలితం లభిస్తుంది. కర్త కార్య చైవ ప్రేరకస్య అనుమోదక అని, అంటే కర్త చేసినటువంటి వాడు, కార్యాచైవ చేయించినటువంటి వాడు, ప్రేరకస్య ప్రేరకుడు మనకు ఇది చేయండియా బాగుంటుందని చెప్పినటువంటి వాడికి, అనుమోదక చేసిన దాన్ని చూసి సంతోషి. విపక్షాలు, విద్యార్థి సంఘాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక కేంద్ర మంత్రి రాజీనామా చేయడంతో హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ముందు ఇక విద్యార్థులు, విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల ఐక్యతకు దక్కిన విజయమని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి పడుతుందంటూ వారు హెచ్చరించారు. జాతీయ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయడం విద్యార్థుల యొక్క విజయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు తెలుసుకుంటే రాజ్యాలు కూలితే రాజ్యాలు నిలబెట్టడానికి విద్యార్థులపైన శాంతియుతంగా ధర్నా చేస్తా అంటే లాఠీ చార్జ్ చేయడం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం వల్ల ఇలా అనుకున్న విధంగా విద్యార్థులు తెలుసుకుంటే ఏదైనా సాధించామనే విధంగా ఇలా రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఇదొక సంకేతాన్ని దేశానికి ఒక శుభపరిణామం, విద్యార్థి యువకులు సాధించే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది
అది విద్యార్థుల మరియు విద్యార్థి సంఘాల విజయం. ఏదైతే దేశంలో నీట్ పేపర్ లీక్ జరిగింది, దాని బాధ్యత శిక్షించాలి, దాని బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి విద్యార్థి సంఘాలు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. దాంతో ఈరోజు మోడీ ప్రభుత్వం తలొక్కి కేంద్ర విద్యాశాఖ రాజీనామా చేయడం జరిగింది. ఇది పూర్తిగా విద్యార్థి సంఘాల విద్యార్థుల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. విద్యార్థులు తలుచుకుంటా సంకేతం ఇస్తున్నాం. ఇంకేం చేసినా అవినీతి పైన కానీ అక్రమణ పైన కానీ మా పోరాటం ఆగది. మోడీ ప్రభుత్వాన్ని ఇంటి పంపించేదాకా మేము ఊరుకునే ప్రసక్తే లేదని విద్యార్థి లోకాలంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముందుగా కాకతీయ యూనివర్సిటీ నుంచి మేము అందరం విద్యార్థి లోకమంతా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల యొక్క ఫలితమే ఈరోజు కేంద్ర విద్యా మంత్రి రిజైన్ చేసింది కాబట్టి విద్యార్థుల యొక్క విజయమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఇంటికి పంపే విధంగా విద్యార్థులు తిరుగుబాటు చేస్తారు, అది కూడా ముందుందని చెప్పేసి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విద్యార్థులు జంతర్ మంతర్లో చేస్తున్న పోరాటానికి చేస్తున్న నిరసనలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తలకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి విద్యార్థులుగా మేము ఆర్జిస్తున్నాం. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చేసిన కృషి. ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ పై నుంచి దూకి ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీడియోస్ కాలనీకి చెందిన యోగవర్ధన్ అనే విద్యార్థి చైతన్య కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన అతను ఉన్నట్లుండి భవనంపై నుంచి కిందకి దూకేశాడు. ఘటనలో గాయపడిన విద్యార్థిని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో తొలి ఏకాదశి సందర్భంగా ఉరుసు, కరీమాబాద్ లో బీరన్న బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బోనాలకు చారిత్రక ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. బీరన్న స్వామికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణలో మహంకాళి బోనాల తర్వాత రెండవ అతిపెద్ద బోనాల పండుగగా ఇది నిలుస్తుంది. వరంగల్ ప్రజలు ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు బీరన్న బోనాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటామని అంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. పురస్కరించుకొని బోనాల పండుగ అయితే ఉర్సు కరీమాబాద్లో ఉన్నటువంటి బీరన్న బోనాలు అయితే ఘనంగా నిర్వహిస్తారు. దీనికి మంత్రి కొండా సురేఖ గారు కూడా హాజరయ్యారు జరిగింది. ఒకసారి మనం మంత్రి కొండా సురేఖ గారితో మాట్లాడదాం. మేడం, ఒక నిమిషం చెప్పండి, ఈ బోనాల ప్రత్యేకత ఏంటి అసలు? ఈ బోనాలు అనేది తొలి ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం కూడా బీరన్న స్వామికి బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. అంటే పూర్వకాలంలో ఇక్కడ ఒక వ్యాధి వచ్చి అందరూ చనిపోతున్న తరుణంలో అప్పుడున్నటువంటి పూర్వీకులు వాళ్ళ కులదైవం అన్నటువంటి బీరన్నకు మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు వచ్చిన ఈ ఆపద తొలగిపోతే నీకు బోనం సమర్పించుకుంటాము అని చెప్పి. బోనము అంటే దాని అర్థం భోజనము అని అర్థం అన్నట్టు. అయితే అప్పుడు వెంటనే వాళ్ళకి అది తగ్గిపోవడం జరిగింది. తగ్గిన తర్వాత వాళ్ళందరూ కూడా బీరన్నకు అప్పటి నుంచి కూడా ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే ఈ టైంలో కూడా అందరూ పసుపు కుంకుమలు పెట్టుకొని మంచిగా అన్నం వండి బెల్లం అన్నం వండి బోనాలను పూదిచ్చి మీద పెట్టుకొని ఆడవాళ్ళు పసుపు కుంకుమలు పెట్టుకొని మంచిగా పూలు గాజులు వేసుకొని కొత్త బట్టలు పెట్టుకొని మరి మా పసుపు కుంకుమ చల్లగా ఉండాలి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజం బాగుండాలి, టైంకు వర్షాలు పడాలి, పంటలు పండాలి అని ఎటువంటి ఆపదలు ఇక ముందు కూడా మాకు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ మొక్కు సమర్పించుకోవడం జరుగుతుంది. మరి పాత మొక్కు సమర్పించుకుంటూనే ఇంకా కొత్త మొక్కులు కూడా వాళ్ళు మొక్కుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ముందట పోతున్నటువంటి వాళ్ళు ఏమంటారు, అది కాదు, మన పోతరాజుల నృత్యాలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా విన్యాసాలు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళడమే కాకుండా ఇక్కడ గావు పట్టే కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ గావు పట్టడం వలన మన మీదకి వచ్చే ఏవైనా చెడు దోషాలు ఉంటే గతంలో కూడా మీరు బోనం పట్టి సందడి చేశారు, ఆ వాతావరణం మళ్ళీ కనిపించబోతుంది? 100% అండి, తప్పకుండా. మాకు కూడా ఒక గుడి ఉంది, ఆషాఢ మాసంలో మేము అక్కడ చేస్తాము. పోచమ్మ బోనాలేమో శ్రావణ మాసంలో చేస్తాం మా ఊర్లో. ఇది ఇక్కడ మాకు ఆనవాయితీ లేదు. యాజ్ దేవాదాయ శాఖ మంత్రిగా హైదరాబాద్లో బోనాలు జరిపిస్తా ఉన్నా. ఇక్కడ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి ప్రతిసారి కూడా రావడం జరుగుతుంది. ఈసారి మినిస్టర్గా
3 years నుంచి వస్తూ ఉన్నాను. ఈ బోనాల ప్రత్యేకత చెప్పడం జరిగింది. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటిది కాబట్టి అదే క్రమంలో వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది మంత్రి కుండ సురేఖ గారు చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజు బీరన్న బోనాలు కంపల్సరీ ఇస్తారు కరీమాబాద్లో. మా తాతల నుండి చూస్తున్నాము. నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుండి బోనం ఎత్తుతున్నా. చాలా బాగా అనిపించింది నాకు. బోనం తయారీకి ఎంత సమయం పట్టింది? ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎలాంటి యూజ్ చేశారు ఇందులో? బెల్లము, పాలు, రైస్, అంతే. ఎంత సమయం అవుతుంది లైన్లో నిలబడి? అరగంటలో అయిపోతుంది బోనము. ఎక్కడి నుంచి తీసుకొస్తారు బోనాలను? ఎక్కడ సమర్పిస్తారు? అమ్మవారికి ఏ విధంగా సమర్పిస్తారు? బీరన్న స్వామికి సమర్పిస్తాం. బోనాలు అందరు ఇళ్లలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గావు బట్టి కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ బీరన్న గుళ్ళో సమర్పిస్తారు. మీరు చెప్పండి అసలు అంటే బోనాల పండుగకి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇదేనా మొదటిసారి? ఇంతకుముందు ఏమన్నా? అరౌండ్ 10 years నుండి ఎత్తుకుంటాను. ఇదే ఏరియాకి సంబంధించి? నేను పుట్టి పెరిగింది ఇక్కడే అండి. అంటే ఈ విధంగా తయారు చేస్తారు బోనం. అంటే దేవాలయం లోపలికి వెళ్ళినాక అమ్మవారికి ఏ విధమైన పూజలు నిర్వహిస్తారు? నైవేద్యం సమర్పిస్తామండి. చాలా రోజులు అవుతుంది, మాకు తెలియదు కానీ మా తాత ముత్తాతల వాళ్ళ వంచల్లి వస్తుంది. ఎలా జరుపుకుంటారు బోనాలు అనేది? అంటే ఉదయం నుంచి ఉపవాసం లాంటివి ఉంటారు? కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉండరు. ఇష్టం ఇక. అంటే ఎలాంటి నమ్మకం అంటే బీరన్న దేవుని పైన అమ్మవారి పైన ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఇలా చేయడం వల్ల ఎలాంటి శుభం కలుగుతుంది అనుకో? మా కులదేవత బీరన్న దేవుడే మాకు నమ్మకం. అంతే, మా కులంతో నమ్మకం. బాగా సంబరంగా వేసుకుంటాం. చుట్టాలు వాళ్ళందరూ వచ్చి బెల్లన్నం అవన్నీ వండుకొని అందరికీ పంచి పెడతాం. మేము సంబరంగా చేసుకుంటుంటాం. ఈ బీరన్న బోనాలలో ముఖ్యమైన ఘట్టాలు ముఖ్యమైన అంటే మనకు బండారి ముఖ్యం. బండారి పెట్టుకోవడం మనకు ఆనవాతి. అది మన ఆచారం నుండి వస్తూనే ఉంటుంది. ఈ అమ్మవారి ఇక్కడ నుంచి రామస్వామి గుడి నుంచి బోనాలు అక్కడికి ఎత్తుకెళ్ళి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? పూజలు అంటే అమ్మవారి అంటే బీరన్న స్వామికి అన్ని కొబ్బరికాయలు, మన బండారి అవన్నీ కొండపోతూ ఉంటాం. వాడికి దేవుడికి సంబంధించి అన్నీ కొండపోతూ ఉంటాం. అయితే ఇది మహిళలు చెప్తున్న విషయం. అయితే కులస్తుల యొక్క ముఖ్యమైన పండుగలలో ఒకటైనటువంటి ఇది తొలి ఏకాదశి నుండి ప్రారంభమవుతుంది. బీరన్న బోనాల పండుగ అనే చెప్పుకోవచ్చు. అయితే ఉరుసు కరీమాబాద్లో ఉన్నటువంటి ఇది ముఖ్యంగా అయితే బీరన్న బోనాలు అంటే ఎక్కువగా జరుపుకుంటారు. ఎక్కువ ప్రత్యేకత ఉంది, విశిష్టత కలిగినటువంటి బోనాల పండుగనైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతర పక్కనున్న విలేజ్ నుంచి గ్రామాల నుంచి కూడా వారి యొక్క చుట్టాలను పిలుచుకొని బంధువులను పిలుచుకొని అయితే జరుపుకుంటూ ఉంటారు. అయితే బీరన్న బోనాలకైతే ఒక చారిత్రకమైన ఒక ఘట్టం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అప్పటి పరిపాలన కాలంలో అప్పటికి రజాకారులు అయితే ఇటు బోనాలను తీసుకుంటూ వెళ్తున్నటువంటి మహిళలపై రజాకారులు అయితే దాడి చేయడం జరిగింది. దాడి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆర్య సమాజ్ సంబంధించిన జెండా వద్దకి వెళ్ళి అయితే ఇక్కడ హిందువులంతా ఏకమై ఆ రజాకారులపై అయితే తిరగబడడం జరిగింది. దీని అనేది అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ కరీమాబాద్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో అదేవిధంగా మహిళలతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మంత్రి కొండ సురేఖ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కలిసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వారితో దేవాలయానికి కూడా వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నరేష్తో మౌనిష్, వరంగల్ నుండి.